హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ టిఆర్ టెక్ ఛానల్. మీరు కానీ ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరింకెంత కలిసి మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం కైన్మాస్టర్ వాటర్ మార్క్ లేకుండా ఎలా రిమూవ్ చేయాలి అనేది చెప్పుకున్నాం. ఈరోజు టాపిక్ వచ్చి కైన్మాస్టర్ బేసిక్స్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే మొత్తం ఒక ఎపిసోడ్లో చెప్పేయచ్చు, కానీ అలా చెప్పడం వల్ల ఏంటంటే కొత్త యూజర్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకోసమే నేను కొత్త యూజర్స్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ నుండి చాలా క్లియర్గా చెప్తున్నాను. కాబట్టి తెలిసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటే మీరు ఈ వీడియో స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. కానీ షార్ట్ ఫిల్మ్ ఎడిట్ చేయాలన్నా, యూట్యూబ్ ఫ్యూచర్లో మనం యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలన్నా దీని గురించి ఫస్ట్ నుండి బేసిక్స్ ఆప్షన్ నుండి కరెక్ట్గా తెలుసుకుంటేనే చేయగలం. లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అలాంటివి చేయలేము. హాయ్ గాయ్స్, కైన్మాస్టర్ ఆప్షన్స్కి వస్తే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సర్కిల్లో మీడియా అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద టచ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ టచ్ చేశాక ఇప్పుడు మన ఫోన్లో ఏ వీడియోస్ ఉన్నాయి, ఏ ఇమేజెస్ ఉన్నాయని మొత్తం ఫోల్డర్స్తో సహా మొత్తం చూపిస్తుంది ఫ్రెండ్స్. మన ఫోన్లో ఉన్న మొత్తం చూపిస్తుంది. అందులో నుండి మనకు నచ్చిన ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ తీసుకుంటున్నాను, చూడండి ఫ్రెండ్స్. అలాగే తీసుకున్నాక ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్, మన ఫింగర్తో ఇది లెఫ్ట్కి రైట్కి స్క్రోల్ చేయడం ద్వారా ఈ లేయర్ బార్ అనేది స్క్రోల్ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్. మనం తీసుకున్న వీడియో కానీ ఫోటో కానీ నచ్చలేదు అనుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ డిలీట్ ఆప్షన్ ఉందని చూడండి ఫ్రెండ్స్. నేను క్లిక్ చేస్తున్నాను ఆల్రెడీ. ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అవి డిలీట్ అయిపోతాయి ఫ్రెండ్స్. మళ్ళీ మనకి డిలీట్ అయిపోయిన ఆప్షన్స్ని మళ్ళీ మనం అవే ఇమేజెస్ కావాలనుకోండి, అదే లెఫ్ట్ సైడ్ యారో మార్క్ ఉంది చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ తిరిగి వస్తున్నాయి, రిటర్న్ వస్తున్నాయి. అది ప్రెస్ చేయడం ద్వారా, యారో మార్క్ ప్రెస్ చేయడం ద్వారా మళ్ళీ రిటర్న్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీడియాలోకి వెళ్ళి ఒక వీడియో తీసుకుంటాను ఫ్రెండ్స్. ఏదో ఒక వీడియో తీసుకుంటాను, అంటే ఇమేజెస్ తీసుకున్నాను కదా. ఎన్కోడింగ్ వార్నింగ్ అడుగుతుంది ఫ్రెండ్స్, అంటే రెజల్యూషన్ ఎక్కువ ఉంటే ఇలా అడుగుతుంది. అది ఓకే కొట్టండి ఫ్రెండ్స్, మనకి సరిపడంత రెజల్యూషన్ అది కన్వర్ట్ చేస్తుంది. అలాగే ఇలా ఒక వీడియో తీసుకున్నాం అనుకోండి, మనం ఏ వీడియో తీసుకున్నా అందులో మనకు కొంత భాగం మనకి నచ్చదనుకోండి, ఆ కొంత భాగం తీసేయాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ లేయర్ బార్ వీడియో మీద క్లిక్ చేసి రైట్ సైడ్ ఫస్ట్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, కత్తిర మార్క్ ఉంది కదా, ఆ స్విజర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇలా చూపిస్తుంది ఫ్రెండ్స్, ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్, ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ అండ్ ప్లే హెడ్, స్ప్లిట్ అండ్ ఇన్సర్ట్ ఫ్రీజ్ ఫ్రేమ్. ఇప్పుడు మనము రైట్ సైడ్ కొంత భాగం కట్ చేయాలనుకుంటున్నాం కనుక ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ అని దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి రైట్ సైడ్ కట్ అవుతుంది అన్నమాట. అలాగే ఇప్పుడు కట్ చేసేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కటింగ్ వీడియో అనేది మనకి అనవసరంగా కట్ చేసి మళ్ళీ కావాలి అనుకోండి, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ రిటర్న్ మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చేస్తుంది చూడండి. అలాగే ఈ వీడియో మనం సగం కట్ చేసి మధ్యలో ఒక వీడియో కానీ ఫోటో కానీ యాడ్ చేయాలనుకుందాం. అప్పుడు వీడియో మీద క్లిక్ చేసి మళ్ళీ స్విజర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. స్విజర్ ఆప్షన్ మీద క్లిక్ చేశాక స్ప్లిట్ హెడ్ ప్లే హెడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, స్ప్లిట్ హెడ్ ప్లే హెడ్ మూడో ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక అది రెండు హాఫ్గా విడిపోయింది, చూసారు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మీడియా మీద క్లిక్ చేసి నేను దాని మధ్యలో ఒక ఫోటో యాడ్ చేస్తాను, చూసారా ఫ్రెండ్స్. ఇలా మనకి అక్కడ అవసరం అనుకుంటే వీడియో కూడా యాడ్ చేయొచ్చు, ఫోటో కూడా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి లేయర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లేయర్ మీద క్లిక్ చేయగానే మీడియా, ఎఫెక్ట్, స్ట్రైకర్, టెక్స్ట్, హ్యాండ్ రైటింగ్ అని 5 ఆప్షన్స్ వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీడియా అని ఉంది కదా ఫ్రెండ్స్, మీడియా మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనం
వీడియో కానీ లేకపోతే మనం ఆల్రెడీ తీసుకున్న ఫోటో మీద వీడియో కానీ వీడియో మీద ఫోటో కానీ యాడ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఫోన్లో నుండి ఏదో ఒక వీడియో మళ్ళీ తీసుకుంటాను. నేను ఒక వీడియో తీసుకొని ఫోటో మీద కానీ వీడియో మీద కానీ ఎలా యాడ్ చేయాలనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మళ్ళీ మనకి ఫోటో మీద ఒక వీడియో వచ్చింది. జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే నేను ఈ వీడియోని ఇలా తీసుకున్నాను. కానీ మనకి ఆ సిచ్యువేషన్ సందర్భాన్ని బట్టి ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది మన క్రియేటివిటీ పైన ఆధారపడి ఉంటుంది. మీడియాలో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తే ఇప్పుడు ఎఫెక్ట్స్ అని ఉంది కదా ఫ్రెండ్, ఎఫెక్ట్స్ అని. ఈ ఎఫెక్ట్స్లోకి వెళ్తే మనకి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్స్ అనేవి మనం వీడియో చేసేటప్పుడు మధ్యలో యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో పైన కానీ ఫోటో పైన కానీ మనం ఈ ఎఫెక్ట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ గెట్ మోర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ గెట్ మోర్ను ప్రెస్ చేస్తే మనకి చాలా ఎఫెక్ట్స్ అనేవి కొత్తవి వస్తాయి. మనం డౌన్లోడ్ చేసుకుని వీటిని మనకి ఫోటో మధ్యలో ఈ వీడియోస్ మీద మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రీమియం ఉన్నాయి కదా ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను చెప్పిన వీడియోలో ఫ్రీగా మనకు దొరుకుతాయి ఇవన్నీ. నేను నార్మల్గా మీకు చూపించడం కోసం జస్ట్ ఒక ఎఫెక్ట్ తీసుకున్నాను. ఇది జస్ట్ నార్మల్గా మీకు చూపించడం కోసం మాత్రమే, కానీ ఇది ఎటువంటి సందర్భం లేని ఇది కాబట్టి దీనికి యూజ్ అవ్వదు. మనం అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవడానికి మాత్రమే. ఎడిటింగ్ ఎలా ఉంటుందంటే మొత్తం మన క్రియేటివిటీ పైన ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లేయర్ బార్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తే ఇక్కడ చివరిన కింద హ్యాండ్ రైటింగ్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఈ హ్యాండ్ రైటింగ్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు మనం ఏదైనా రిమార్క్ పెట్టి దాన్ని ఇక్కడ ఏదో ఉంది అని చూపించాలనుకుందాం. హ్యాండ్ రైటింగ్ క్లిక్ చేసి నేను ఈ ఆప్షన్కి వెళ్ళాను. ఇప్పుడు ఆ రాళ్ళ దగ్గర ఏదో ఉంది అని మనం చూపించాలనుకున్నాం. అప్పుడు అక్కడ ఏదో ఉంది అని చూపించడానికి మామూలుగా అయితే మనం చెప్పలేము. అప్పుడు ఇలా యారో మార్క్ పెట్టి ఇక్కడ ఏదో ఉంది అన్నట్టు ఇంటెన్షన్, అంటే చూసే వాళ్ళకి ఇంటెన్షన్ కలిగించేలా అలా యారో మార్క్ పెడితే మనకి ఇలాంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఈ హ్యాండ్ రైటింగ్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఏదైనా చేతి ద్వారా రాయాలనుకున్నా ఈ హ్యాండ్ రైటింగ్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి లేయర్ మీద క్లిక్ చేసి టీ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ టీ అనే ఆప్షన్లోకి వెళ్తే మనం ఏదైనా ఫోటో మీద కానీ లేదంటే వీడియో మీద కానీ మనకు నచ్చిన వర్డ్స్ అనేవి రైట్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇప్పుడు దీని మీద టీఆర్ టెక్స్ట్ అని రైట్ చేస్తున్నాను. మీరు కూడా మీకు నచ్చిన రైట్ చేసుకోవచ్చు. ఇది మనకి ఫొటోస్ మీద కానీ వీడియోస్ మీద కానీ యాడ్ చేసుకోవడానికి, లేదంటే మనం టైటిల్స్ ఇచ్చేటప్పుడు ఇది బాగా మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ టెక్స్ట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వీడియో ఇప్పటికే చాలా లాంగ్ అవుతుంది, అందుకే నేను ఈ టెక్స్ట్ మరిన్ని ఆప్షన్స్ గురించి టెక్స్ట్తో పాటు ఇంకా చాలా ఆప్షన్స్ ఇంకా చాలా ఎడిటింగ్ ఉంది ఫ్రెండ్స్. అది మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. అందరికంటే ముందుగా నా అప్డేట్స్ మీరు పొందండి. థ్యాంక్ యూ సో మచ్.